నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇన్పాముల ఆవాస గ్రామమైన రాయపురం గ్రామంలో ఉన్న సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాత్రి 2 స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి. స్కూల్ ఊరు చివర ఉండటం వలన బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరూ చూడలేదు. స్కూల్ ప్రాంగణంలో బస్సులు పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి బస్సులను తగలబెట్టి ఉంటారా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులు దగ్ధమయ్యాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్ యాజమాన్యానికి బస్సులు తగలబడుతున్నాయి అనే విషయం తెలియగానే ఫైర్ ఇంజన్కు మరియు పోలీసులకు తెలపడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గుడ్ మార్నింగ్ సార్. నేను సిస్టర్ ప్రిన్సీ, ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ యాన్స్ జూనియర్ కాలేజ్. నైట్ ఏం జరిగిందంటే 10:15-20 అలాగా ఒక పెద్ద సౌండ్ విన్నాం. మేమందరం నిద్రపోతున్నాము. పెద్ద సౌండ్ విని మేము బయటకు వచ్చేటప్పుడు లైట్ కూడా చూసాము. బయట చూస్తే బస్సులు కాలిపోతున్నాయి. మేమందరం ఏడ్చి అందరిని పిలిపించి ఎస్ఐ గారిని పిలిపించాము, డ్రైవర్స్ని పిలిపించాము. అప్పటికి ఊరి నుంచి అందరూ క్యాంపస్కి వచ్చి అందరూ ట్రై చేశారు ఏం చేయాలంటే. త్వరగా ఒక డ్రైవరు పక్క ఊర్ల నుంచి ఉండే ఒక డ్రైవర్ వచ్చి 3rd బస్సు చూస్తే 2 బస్సులు కాలిపోతున్నాయి. అందరికి బాధంగా ఉంటుంది. మేము 3వ బస్సు కష్టపడి అతను తీసి పక్కన పెట్టి ఉండు అట్లా జరిగినాయి సార్. I'm Sister Annie, Headmistress of St. Anne's High School, Rayapuram. What happened last night, we are all after prayer gone to rooms. Then just when we heard by 10:15, 10:20, we heard a bursting sound, loud sound. So hearing the sound, when we came out, one bus was burning, started to burn. Afterwards, immediately we called the police and the fire officers and the nearby our drivers and the people. By the time people all came inside, fire came little late. Then they put up the fire. Police also reached the place. This is what happened last night. We don't know how it happened. We are also doubting, but exactly we cannot say who has done it. Is like that. We don't have any enemies as such personally, but what happened, God knows. We have 4 buses and students. We have 3 institutions: one Rayapuram, and Nakarakal and Junior College institutions. Some amount, you say 40 lakhs. Just okay. Thank you.